హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమేధ వ్లాగ్స్. నేను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ కారం రైస్ చేస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఉడికించిన రైస్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా హోమ్ మేడ్ది. ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. కారం చూసి యాడ్ చేసుకోండి. పిల్లల కోసం నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అదే పెద్దవాళ్ళ కోసం అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మాది ఉప్పు లేని కారం ఇది, అందుకు నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఈ రైస్కి పట్టేటట్టు మసాలా మంచిగా రైస్ అన్నది మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను నేను, సన్నగా కట్ చేసుకున్నవి. ఒక 2 గార్లిక్ క్రష్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను 3 టమాటోస్ కట్ చేసినవి వేసుకున్నాను. టమాటోస్ మంచిగా మగ్గాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, త్వరగా కుక్ అయిపోతుంది. దాంట్లోకి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. టమాటోస్ మగ్గిన తర్వాత నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. మనకి రైస్లోకి ఎగ్ అన్నది కనిపించాలి అనేసి అంటే 4-5 తీసుకోవచ్చు. నేను ఈరోజు పిల్లలకి కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాను. మనం ఎగ్ వేసిన వెంటనే కలపకూడదు. ఆ ఎగ్స్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ముందుగా మనం రైస్లోకి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి. అట్లానే పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూను. ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ టమాటోస్ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఎగ్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. మనం ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. చూడండి, మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లోకి నేను కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కారం రైస్ రెడీ అయిపోయింది. చూడండి, పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. దీంట్లోకి మనం లెమన్ వేసుకోవచ్చు, కాకపోతే పిల్లల లంచ్ బాక్స్లో కాబట్టి నేను లెమన్ పక్కకు పెట్టేస్తున్నాను. వాళ్ళు తినే ముందు యాడ్ చేసుకుంటారు.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.